పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినిచిన ప్రేమైన సోదరి సోదరులకు దేవుని నామమున శుభావందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు వేకుమన్న జూన్ 10వ తారీఖుది. నీ నాలుక ఒక వినాశనకరమైన ఆయుధము. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టంని వ్యర్థపరుచుకునేదివని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో చదివిన్నాము. మనం మన నోటితో పాపం చేసిన యెడల మనం చేసిన పని లేక సేవ, ప్రభు నిమిత్తం మనం చేసిన కార్యములు ఎంత గొప్పవైనను సరే అవి నశింపజేయబడును. మోషే జీవితమునందు ఇది ఎంత వాస్తవము. జనులు కానాను దేశమునకు నడిపింపవలసిన అతడు తన నోరు తెరిచి కాని మాట పలికినందును అతడు కానానులోనికి ప్రవేశింపలేకపోయాను. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చదివి ఉన్నాము. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనలేమని చెప్పుచు దేవునికి విరోధంగా సనుగుచున్న ఇశ్రాయేలుతో మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేస్తునని ప్రభు సెలవిచ్చెను. ఒక మనిషిని యొక్క ప్రాణమునకు అతని నాలుకతో సంబంధం ఉండును. యెహోవా అబద్ధమారుట పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించమని కీర్తన గ్రంథం 120వ అధ్యాయము 2వ వచనంలో చదివి ఉన్నాము. ఒకవేళ నీవు అపవిత్రమైన నాలుక గల మనుషుడవైన ఎడల నీ యొక్క ప్రాణం అంతయు అపవిత్రమైనదిగా ఉండును. సియోనులోని పరిశుద్ధుల యొక్క నాలుక లేక నోటిని గురించి ప్రత్యేకముగా పేర్కొనబడినట్లు మనం చూడగలము. వీరి నోట ఏ అబద్ధం కనబడలేదు. వీరు దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆనందీయులు. ఒకరి నోటి మాటలో ఏ తప్పిదము లేనప్పుడు జీవితంలోనూ ఏ తప్పిదం ఉండదన్నది ఎంతో వాస్తవమే. దేవుని